దళిత ముద్దుబిడ్డ శ్రీ శ్యామిల్ జవహర్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. యువ నాయకులు ఏర్పాటుకు అంగీకరించి మొదటగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభం చేసిన ఈ యొక్క పునరాంకితం అయ్యే ఈ సేవకు వచ్చిన చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు స్థలం వంచి జైభీములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక కరుణాకర్ గారు చెప్పిన ప్రకారం మేము గతంలో ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపేవారు, నేను మాలమాన నాయకుడిగా నేను నడిపేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కులాల విభజన అనేది ఎవరికీ తెలియదు. ఒక యువకులుగా మేము వచ్చి అలా ముందుకెళ్ళాం. అటువైపున ఆయన, ఇటువైపు నేను. ఎప్పుడు కూడా మాది ఫ్యామిలీ రిలేషనే. అయినా సరే మేము ఎప్పుడు కూడా ఒక మాట అనుకోలేదు. ఎవరి సిద్ధాంతాల్లో వాళ్ళు వెళ్ళాం. తర్వాత ఉద్యమం ఒక చల్లబడిన తర్వాత మేమందరం కలిపి మాలా మాదిగా రైలుతోటి రాయమండ్రిలో ఒక యూత్ని ఫామ్ చేసి అటు జక్కపూడి రామ్మోహన్ రావు గారు, ఇటు బుచ్చి చౌదరి గారితో ఫస్ట్గా రెల్లిపేటలో మేము ఒక మంచి కార్యక్రమం పెట్టాం. అంతటి చూస్తూ వాతావరణం మరలా కరుణాకర్ గారి తమ్ముడైన సుందరయ్య గారు తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. అయ్యా చైర్మన్ గారికి ఒకటే విజ్ఞప్తి, చాలా కార్పొరేషన్స్లో మున్సిపాలిటీల్లో ఎస్సీలకు ఇచ్చే సౌకర్యాలు రిజర్వేషన్ ప్రకారం రావడం లేదు. ఎగ్జాంపుల్ మొన్న నేను ఈస్ట్ గోదావరిలో రామచంద్రపురం వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో షాపులు ఇవ్వడం లేదు, అలాగే లోన్లు రావడం లేదు, తర్వాత మహిళా సంఘాలకి రావడం లేదు. ఇవన్నీ విషయంలో మీకు మేము ఒక విజ్ఞప్తి చేస్తాం, మీకు మళ్ళీ ఒక వినతి పత్రం ఇస్తాం. తర్వాత మన ఈస్ట్ వెస్ట్లో కలిపి 7 పొలాలు మున్సిపాలిటీ చెందిన పొలాలు ఉన్నాయండి. దాంట్లో రిజర్వేషన్ లేదు. చాలాసార్లు రిప్రజెంటేషన్ పెట్టాను, అవుట్ గోయింగ్ చైర్మన్లు కూడా చెప్పా, కానీ వాళ్ళు జరగలేదు. కనుక మీ సంపూర్ణ తెలియజేసేది ఏంటంటే మీరు తప్పకుండా ముందు మన ఇంట చక్కబెట్టి మనం మన ఇక్కడ కుమారదేవంలో కానీ కొవ్వూరులో కానీ ఇటువంటి చోట్ల అన్నీ లెక్కేస్తే ఒక 20 ఎకరాలు ఉన్నాయండి. అవి మున్సిపాలిటీ ద్వారా ఆక్షన్ వేస్తారు. దాంట్లో రిజర్వేషన్ లేదు. అలాగే కాంట్రాక్ట్లో రిజర్వేషన్ లేదు. ఈఎండీలు కట్టించుకుంటున్నారు. అవన్నీ కూడా మరలా మీకు సొంతానికి తెలియజేయాలి. అంటే నేను సార్ ఈ సమస్యను చెప్తున్నారంటే ఏ సమస్య అయినా సరే మన కార్పొరేషన్ మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనతో ఉంది. కాబట్టి అందరికీ నీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఆరుగురు విశ్వేశ్వరయ్య గారిని వేదిక మీద రాల్సిందిగా కోరుతూ దీక్ష తత్పరులు అనగారిన వర్గాల అభ్యుదయ విధాత కొంచెం కఠినతరంగా కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండవచ్చు. కానీ నా జనం ముందు కూడా నేను నిజాలు చెప్పలేకపోతే నేను అదే బలహీన మనసుకుండా ఇది ఉంటాను. ఎందుకంటే మనం అందరం ఏ బలహీనత గురించి అయితే మాట్లాడుతున్నామో అదే బలహీనత మనకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కమిషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత అప్పచెప్పారో నాకు ఎప్పటికీ అర్థం కాలే. కానీ 20% మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోలటానికి ఉన్నది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలా, చాలామంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు, సర్దుకొని పోవచ్చు కదా అని. ఇతరులతో నాకు ఎవరితో గొడవ లేదు. మీతో నేను మనిషి అని చెప్పేదానిలోనే గొడవ. నేను మీతో సమానం. మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు, కింద కూర్చోమంటే వాడు ఎవడైనా ఎదిరిస్తా. ఎందుకంటే వాడు ఎవడైనా అనవసరం. నాకు సమానత్వం కోసం, సమసమాజ నిర్మాణం కోసం నా కుటుంబం, నా తల్లిదండ్రులు, తాత కూడా స్వతంత్ర సమరయోధులు. వాళ్ళు యుద్ధాలు చేశారు. కనీసం వాళ్ళ వారసుడిగా కనీసం సమాజ నిర్మాణంలో నా బాధ్యతకి నేను గౌరవంగా బ్రతుకుతాను. నేను చదువు
తొందరగా కుర్చీలో కూర్చోబెట్టు కుర్చీ. దయచేసి అడ్డు తప్పుకోండి అన్న, అడ్డు తప్పుకోండి. మీకు మీడియాలో పడతలేదు ఎవరన్నా అన్న, మీడియాలో పడతలేదు ఎవరు, దయచేసి అడ్డు తప్పుకోవాలి అన్న. సుందరయ్య మీడియాలో పడతలేదు, అడ్డు తప్పుకోమని ముందు ఫోటోలో పడతలేదు, ఫోటో పెట్టి తప్పుకోమని. సురేష్ పెనుగొండ సురేష్ అడ్డు తప్పుకోమని ముందు ఫోటోలో పడతలేదు, దయచేసి కుర్చీలో కూర్చోబెట్టు. ఐక్యంగా వచ్చి అన్నగారికి సత్కారం చేయాలని కోరుతున్నా. అన్న అడ్డు పనులు ఉన్నా ఫోటోలో పడతారు మీరు, మనం బాధపడతారు మీరు, ఒక్క ఫోటో పడతారు మీకు. చాపల సింగరాజు గారు, దారా ఏసరత్నం గారు, మీరు అన్ని పెట్టండి కమిటీ. కమిటీ నాకు వచ్చేయండి అన్న, దయచేసి చాపల సింగరాజు, యేసువాదం గారు, భద్రాలు యేసువాదం గారు, కోరికల విజయసాగర్, దారా ఏసరత్నం, కోరికల సుందరయ్య, కరుణా గారు, కొత్తగూడ సత్యబాబు, కూడా చక్కని నిర్ణయం తీసుకుని ఐక్య వేదికలో సత్కారం జరుగుతుంది. కమిటీ కోరికల శేఖర్ గారు, దారా ఏసరత్నం గారు, మీరు అన్ని పెట్టాలి కమిటీ. యేసువాదం గారు, భద్రాలు యేసువాదం గారు, అన్నగారికి ఘనంగా సత్కారం జరుగుతున్నది. మాదిగా రెల్లి అన్ని కమ్యూనిటీలు కూడా చక్కని నిర్ణయం తీసుకుని ఐక్య వేదికలో